హాయ్ అండి. మొన్న భీమేశ్వర స్వామి తీర్థం జరుగుతుంది మా ఊర్లో అన్నాను కదండి. మా ఊళ్ళందరినీ కేకేసాను. కొద్దిగా మా ఆయనగారు నేను అనుకున్నాం మా అత్తగారికి ఇలా చేద్దామని. సరే అని చెప్పి నైట్ గణపవరం వెళ్ళామండి. 8:30కి వెళ్ళాం. షాపులన్నీ క్లోజ్ చేసేసారు. ఒక చీరన మా మావయ్య గారికి బట్టలు తీసుకొచ్చాము. కేకు దండలో మా మేనకోడలేమో టాపులు నచ్చినాయి అని చెప్పి టాపులు తీసుకుంది. ఇంక ఇంటికి వచ్చేసాము. పిల్లలు లెగట్లేదు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. మా అత్తగారు వాళ్ళు అయితే వంట చేసేస్తుంది. ఇడ్లీ వేసేసి పచ్చడి చేస్తుంది. మా పిల్ల రెడీ అవుతుంది. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసామండి. మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు, ఆడుకుంటున్నారు. ఇంకా అలా 1 by 1 అయితే అందరూ వస్తున్నారు, రెడీ అవుతున్నారు. మా దేవాళ్ళు గట్ట ఆయన గారు వాళ్ళ ఎటగారు ఆడుకుంటున్నారు. అవి మా మామగారు ఎక్కడికక్కడ ఎవరి పిల్లలను రెడీ చేసుకుంటున్నారు. హడావిడిగా ఉంది. మా దేవికి బాగా భయం అండి, కానీ దాన్ని ఎత్తుకొని ఫోటో దిగాలని ఆశ. దాన్ని ఎత్తుకొని ఫోటో దిగడానికి భయపడిపోతుంది. ఇలాగైతే క్యాటరింగ్ వచ్చేసిందండి. సుదర్శన్ కోవిడ్ అని క్యాటరింగ్ వీడియో అయితే చేశాను కదండి, ఆయన దగ్గర అయితే మేము మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకున్నామండి. చాలా బాగా చేశారు. మేము 30 మందికి ఇచ్చామండి. 30 మందికి కదండి, 50 మందికి కూడా వస్తుంది. అంతలా పంపారు ఆయన. నిజంగా వీడియో చేస్తున్నాను, రీల్ చేస్తున్నాను అనేది నేను చెప్పట్లేదు, నిజంగా ఉన్నమాట చెప్పుకోవాలి కాబట్టి నిజంగానే పంపారండి. చాలా బాగా పంపారు. మేమైతే 5 ఐటమ్సే వస్తాయని చెప్పి మేము అనుకుంటే ఆయన ప్లేట్ మీద 11 ఐటమ్స్, పెరుగుతో పలంగా 11 ఐటమ్స్ వచ్చేలాగా పంపారండి. చాలా బాగా పంపారు. ఇగో మా మా మూడు ఆడపడుచుగారు మీకు ఫాలోవర్స్ ఉంటుందండి. నేను అనుకుంటున్నాను ఫాలోవర్స్ వస్తారు అలాగే ఎలాగని చెప్పి వీడియో తీస్తాను చూడలేదు. మా పిల్లడు వీడియో తీస్తుంది పిన్ని పెద్దమ్మ అన్నాడు. మా నాయనగారు చెప్తుంది అండ్ నన్ను ఎటగారం ఆడతారు చూడండి. ఇలాగా టైం అయిపోయింది, భోజనాల టైము. అన్నీ ఏమేమి వచ్చినాయా 1 by 1 అన్నీ చూసుకుంటూ రెడీ చేస్తున్నారు. మా దేవి చెప్తాను అందండి మెనూ ఐటమ్స్ అయితే. ఈ రోజు 12 రకంలో రథయాత్రకు వచ్చామండి. మేమంతా ఏలూరు నుంచి వచ్చాం. మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఈ రోజు మొత్తం అందరికి ఒక 50 మంది దాకా భోజనాలు పెట్టాడు. ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూపిస్తాను, ఒకసారి చూడండి. చూసే వీడియో ప్లేట్స్, వాటర్ గ్లాసెస్, జంబో గ్లాసెస్ తీసుకున్నారండి. డ్రింకులు కూడా పనిచేస్తాయని. ఇదిగోండి చిల్లు గార, కొంచెం సైజ్ చిన్నగా ఉన్నా బాగుందండి, మెత్త మెత్తగా. ఇది వచ్చి స్వీట్, ఇదిగోండి బ్రెడ్ హల్వా, జీడిపప్పు బాగా వేసి ఇచ్చేసారండి. క్యాటరింగ్ ఇచ్చారంట, బాగుంది. నెయ్యి అన్ని బాగా వేసారు. వెజిటేబుల్ బిర్యానీ, వెజ్ బిర్యానీ చేశారు, బాగుంది. పన్నీర్ కూరలో కూడా జీడిపప్పు, బిర్యానీలోకి ఇది టమాటా కొత్తిమీర పచ్చడి అండి. ఇది వచ్చి గుత్తి వంకాయ, చాలా స్పైసీగా ఉంది. గుత్తి వంకాయ, జీడిపప్పు, ఇది వచ్చి జీడిపప్పు పన్నీర్ కర్రీ, చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం కర్రీ అంటే, అందుకే వేసుకున్నా. ఇది పప్పు టమాటా నెయ్యి వేసి బాగా దట్టంగా బాగా చేశారండి. ఇది సాంబార్, పర్లేదు బాగానే ఉంది. క్యాటరింగ్ కదా కొంచెం ఇచ్చారు. ఇది వైట్ రైస్ బాగా ఎక్కువగా ఇచ్చారు. పెరుగేమో ప్యాకెట్ వాళ్ళు, బాగుంది. చాలా బాగుంది, కానీ చాలా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఘాట్లు ఉన్నాయి. పోన్లే మళ్ళీ వేచేస్తుంది. ఆ బిర్యానీ కూడా ఒక గిన్నె కదండి, ఇంకో గిన్నె కూడా ఉంది. అది అయ్యాక పెడదాం అనుకున్నాం. మన వీడియో చేసినందుకు గిన్నె అయితే మిగిలిపోయింది కూడా. నన్ను తీయలేదు అనుకో నువ్వు. వీడియో గారి చాలా బాగుంది, కానీ శనివారం అయిపోయింది. కానీ చాలా బాగున్నాయి. ఈ రోజు శనివారం కాబట్టి మా మావయ్య వెజ్ తో, ఆదివారం అయితే మామూలుగా ఉండేది కదండి. మా ఆదివారం అయితే కనుక చికెన్ తెప్పించి గారెలు బాగుంది అండి. పన్నీర్ గారు వాడుతున్నారు. ఆయన గారు టేస్ట్ చూడమని చెప్పి ఆయన గారికి పెడుతుంది. అన్ని కలిపి పెడతా, కారం అన్ని. అందరూ భోజనాలు చేసేసామండి. మళ్ళీ మా అత్తగారికి రెడీ చేయాలి కదని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. సింపుల్గానండి, మాకు తోచినట్టుగా చిన్నగా సింపుల్గా అందరూ వస్తున్నారు కదా అని చేసాము. అదిగో మా అత్తగారిని వాళ్ళ మనవరాళ్ళు అందరూ రెడీ చేస్తున్నారు, రెడీ చేసి తీసుకొస్తున్నారు. ఇంకా అలా 1 by 1 అందరూ, మా అత్తగారు మా మామగారు పెద్దోళ్ళు అండి. ఇంకా అందరికీ ఆ అక్షింతలు వేసి
పువ్వులు అవన్నీ ఫోటోలు దిగారు. 1 బై 1 ఫోటోలు దిగుతూ వచ్చారు. అందరూ వీడియోస్ ఎందుకు తీస్తున్నావు, వీడియోస్ వద్దు అనుకుంటారు. కానీ మనం ఏం చేసామో అడవిలో మనం అయితే మర్చిపోతాం. కానీ ఇలా వీడియో చూసినప్పుడు మనం ఎంత సరదాగా గడిపామా అన్న క్షణం అయితే మనకు గుర్తుకొస్తుంది కదండి. అందరూ ఫోటోలు దిగారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. కాసేపు రీల్ చేసుకున్నారు, కాసేపు ఆట పట్టించుకున్నారు. చాలా బాగా జరిగిందండి. ఆవిడ మా 3వ ఆడపడుచు వెళ్ళిపోయింది. మన ఏలూరులో మిస్ అయింది ఆవిడ. మళ్ళీ ఇలా వాదన ఎటకారం ఆడుకుంటున్నారు. ఇంక సర్లే వెళ్ళిపోతానని ఎవరికాల్లో కొంతమంది వెళ్ళిపోయారు.